సో హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఎస్ఆర్కే పాడ్స్. సో ఈ వీడియోలో మనమైతే హౌ టు సెట్ బౌండరీస్ విత్ పీపుల్ అనే దాని గురించి అయితే చూడబోతున్నాం. సో చాలా రోజులు అవుతుంది ఒక మంచి వీడియో అనేది అయితే వచ్చి. సో ఖచ్చితంగా ఈ వీడియోకి ఒక మంచి రీచ్ వెళ్ళాలని అయితే నేనైతే కోరుకుంటున్నా. సో ఇక ఆపేసి మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక కంటెంట్లోకి అయితే వెళ్ళిపోదాం. పాయింట్ నెంబర్ 1, నెవర్ ఫీల్ గిల్టీ టు స్టాండ్ అప్ అలోన్ వెన్ యూర్ డిస్రెస్పెక్టెడ్. సో ఎప్పుడైనా సరే మీరు డిస్రెస్పెక్ట్ అనేది ఎదుర్కొన్నప్పుడు మీరు ఒక్కళ్ళే నిలబడడానికి అయితే మాత్రం గిల్టీగా అయితే ఫీల్ అయితే అవ్వకండి భయ్య. సో ఖచ్చితంగా ఒక పాయింట్ ఆఫ్ అయితే అదొక పాయింట్ అయితే వస్తుంది ఎప్పుడైతే ఖచ్చితంగా వేరే వాళ్ళు రికగ్నైజ్ అవుతారో సో వీడికి ఇంత టాలెంట్ ఉందని చెప్పేసి. సో ఎప్పుడు కూడా గిల్టీగా అయితే ఫీల్ అయితే అవ్వకండి. పాయింట్ నెంబర్ 2, నెవర్ ఇగ్నోర్ పీపుల్ అన్లెస్ దే ఆర్ డిస్రెస్పెక్ట్ఫుల్. సో ఎప్పుడైనా సరే మన దగ్గర నుండి కొంతమంది అటెన్షన్ అనేది అయితే కోరుకుంటుంటారు. సో అటువంటి వాళ్ళకి మీ అటెన్షన్ ఎంతో కొంత అయితే అందించండి. సో మీ అవసరం ఉన్న వాళ్ళకి మీ అవసరం అనేది అయితే లైక్ ఏదన్నా మీ దగ్గర నుండి నేర్చుకోవాలనుకుంటారు సో అడిగినప్పుడు ఖచ్చితంగా చేయండి. అంతే తప్పితే నాకు వచ్చు ఇంత వచ్చు సో అలా వాళ్ళని తక్కువ చేసి చూడడానికి అయితే మాత్రం ట్రై అయితే చేయకండి మచ్చ. సో ఇవాళ ఆ పొజిషన్లో ఉండొచ్చు, రేపు పొద్దున ఏ పొజిషన్లో ఉండడం మనం అయితే చెప్పలేం. అండ్ అదేవిధంగా మీకు వాళ్ళు డిస్రెస్పెక్ట్ అంటే లైక్ మీకు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు, మిమ్మల్ని కావాలని క్రిటిసైజ్ చేస్తున్నారంటే మాత్రం అలాంటి వాళ్ళని మాత్రం ఇగ్నోర్ చేయండి. ఖచ్చితంగా ఇగ్నోర్ చేయాల్సిందే అటువంటి వాళ్ళనైతే మాత్రం. పాయింట్ నెంబర్ 3, నెవర్ ఎవర్ క్రిటిసైజ్ పీపుల్ టు గెయిన్ రెస్పెక్ట్. సో మీరు ఏదో పెద్ద క్లాస్లో పుడింగ్ అని చెప్పేసి అందరి ముందు షో చేయడానికి అయితే వేరే వాళ్ళని డిస్రెస్పెక్ట్ అయితే చేయమాకండి. సో ఇట్ హర్ట్స్ అదర్స్ ఫీలింగ్స్ అనమాట. ఖచ్చితంగా వేరే వాళ్ళు అయితే నిజంగా హర్ట్ అయితే అవుతారు. సో మీరు ఇలా చేయడం వల్ల మీరు ఏదో హీరో అయితే అయిపోరు వచ్చా. సో ఇట్స్ అ కైండ్ ఆఫ్ గిల్టీ అని చెప్పుకోవచ్చు. అటువంటి అవతల పర్సన్కి అది రకంగా ఉంటుంది అండ్ మీకు కూడా ఒక గిల్టీ కింద అయితే ఉండిపోతుంది. సో ఎప్పుడు ఈ టైప్ అయితే మీరు ప్రోత్సహించకండి. అండ్ పాయింట్ నెంబర్ 4, సో ఇది వచ్చేసి ఒక ఇంపార్టెంట్ పాయింట్ అనేది చెప్పుకోవచ్చు. సో నెవర్ మేక్ అదర్స్ యూజ్ యూ వెన్ యూఆర్ క్వైట్. సో ఇది సైలెంట్గా ఉంటాడని చెప్పేసి అందరూ మీకు పనులు అయితే అప్పచెప్పడానికి అయితే చూస్తారు. సో అలానే కాదు మిమ్మల్ని వాడుకోవడానికి అయితే చూస్తారు. సో అలా అయితే ఉండకండి మధ్య. సో ఎప్పుడు కూడా సైలెంట్గా ఉండడం కూడా మంచిదైతే కాదు. సో వేరే వాళ్ళకి ఏంటంటే అన్నీ మీ మీద రుద్దేద్దామని చెప్పేది అయితే అనిపిస్తుంది అనమాట. సో ఎప్పుడు మీరు సైలెంట్గా అయితే ఉండకండి. సో కొద్దిగా మారుతూ ఉండండి. సో డెఫినెట్గా వేరే వాళ్ళ దగ్గర మాత్రం ఎర్రోళ్ళు అయితే అవ్వకండి భయ్య. పాయింట్ నెంబర్ 5, లాస్ట్ పాయింట్ ఏంటంటే కనుక నెవర్ బీ కూల్ సో దట్ యూ గెట్ యూస్డ్. సో అస్తమానం కూల్గా ఉన్న వాళ్ళు ఏంటంటే మిమ్మల్ని వాడుకుంటారు భయ్య. ఖచ్చితంగా ఇది వచ్చేసి ఒక లైఫ్ టిప్ అనేది చెప్పుకోవచ్చు. అండ్ మరిన్ని ఇలాంటి టాపిక్స్ కోసం అయితే మాత్రం మన ఛానల్కి డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. జై హింద్.